ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ దిన వాక్యము 20వ తారీఖు 10వ నెల 2024వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. అప్పుడు నీతిమంతుడు భూమి మీద బ్రతికినంత కాలమే కాదు, పరలోక రాజ్యం అంటూ మనకు ఒకటి ఉంది. పరలోకంలో అంటే పైనున్న లోకంలో రాజ్యము ఉంది. ఆ రాజ్యంలో హోదాలు, అర్హతలు, కేటగిరీసు, ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ఇక్కడ భూమి మీద మనుషులు ఎంత నీతిగా జీవిస్తే అక్కడ సూర్యుని వలె అంతగా తేజరిల్లుతారట. అంతగా అందుకే అక్కడ ఏమంటాడంటే చెవులు గలవాడు వినును గాక. వినడానికి కొంతమంది ఒప్పుకోరు. ముందు ఇక్కడ చూసుకో, తర్వాత చూద్దాం, అది ఇది అంటుంటారు. కాదు, నీకు వచ్చిన 100 రూపాయల్లోనే నువ్వు నమ్మకంగా ఉండటం లేదు. నీకు వచ్చిన లేదా నీకు అప్పగించిన బాధ్యతలోనే నమ్మకంగా ఉండటం లేదు. నీతి అన్నది మనం ఉన్న పరిస్థితుల్లోంచే మనం చూపించుకుంటూ రావాలి. వాళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళు చేస్తున్నారు కదా అంటే ఖచ్చితంగా వాళ్ళు పరలోక రాజ్యంలో మంచి స్థితిలో ఉండరేమో. నువ్వెందుకు వాళ్ళని అనుసరిస్తున్నావు? నీవు దేవుణ్ణి అనుసరించు. దేవుని మాటను గట్టిగా పట్టుకో. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. నీ పక్కోలు ఆలు ఈలు కాదు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. దేవుడు అంటున్నాడు నీతో, నీవు నీతిగా ఉండు. నా రాజ్యంలో, పరలోక రాజ్యంలో నీవెలా ఉంటావు? సూర్యుని వలె తేజరిల్లుతావు. అంతే, దేవుణ్ణే చూడాలి మనం. నువ్వు నీతిగా ఉండు, దానికి ప్రతిఫలం ఉంది. భూమి మీద మాత్రమే కాదు, పరలోక రాజ్యంలో కూడా నువ్వు ప్రకాశిస్తావు, తేజరిల్లుతూ ఉంటావు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. నీతిమంతుల్ని హిబ్రూలో సదెకిం అని అంటారు, గ్రీకులో డెకాయోస్ అని అంటారు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.